హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఐకియాకి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ చూడండి, ఈ వస్తువులు అవి ఇవి చూస్తుంటేనే మతిపోతుందండి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఐకియాకి అయితే వచ్చేసామండి. ఇంకా మేము ఆటోలో అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలు చూడండి, ఇంకా మా పాప అయితే ఇంకొక వీడియో అయితే తీస్తున్నానండి. ఇంక ఇక్కడైతే దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళాలండి. ఇంకా మా మరిది అయితే బైక్ మీద వచ్చారు, మా చెల్లెలు వాళ్ళు. మేము ఆటోలో వచ్చామండి. ఆయన బైక్ పార్క్ చేయడానికైతే వెళ్ళారు. ఇంకా ఆయన వచ్చేంత వరకు ఇలా వీడియోలు ఫొటోస్ దిగామండి. ఇంకా లోపలికైతే ఎంట్రన్స్ ఇదండి, లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఈ డోర్ అయితే చూడండి, మన రంగుల రత్నం తిరుగుతుంది కదా, ఆ విధంగా తిరుగుతుంది. మా పాప అయితే భయపడుతుందండి. చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందండి. ఇంకా మనమైతే లోపలికైతే ఇంక ఇలా ఈ విధంగా వెళ్ళాలండి. పైన ఇంకా వెళ్ళాలి. ఇంకా పైకైతే వెళ్తున్నామండి. ఇంక ఇవి చాలా బాగున్నాయి కదండి, ఇవి జ్యూస్ తీసుకుంటాం కదా అవండి. ఇంకా పైకైతే వెళ్ళిపోతున్నామండి. ఇంక ఇక్కడ అన్నీ షోకేస్ పెట్టుకునే చెట్లు, మొత్తం బాక్సులు, కళ్ళు అయితే తిరిగిపోతున్నాయి అనుకోండి. ఇంకా బాక్సులు అండి ఇవి. ఇంకా పిల్లలు సోఫాలు, మంచాలు, కుర్చీలు అన్నీ అయితే ఇక్కడ బాగున్నాయండి. టాయ్స్ చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో. ఇంక ఇవైతే మౌల్స్ అండి. ఇంకా చాయ్ మౌల్స్ అని అనుకుంటున్నాము. నేనైతే ఐస్ చేస్తాం కదా, ఆ మౌల్స్ అని అనుకుంటున్నాను. ఇది డైనింగ్ టేబుల్ సెట్ అండి. ఇంకా గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు అన్నీ అండి. ఫోటో ఫ్రేమ్స్, ఇవి సోఫా సెట్లు అండి. ఇంకా మనం ట్రై చేయవచ్చు, తీసుకోవచ్చు, కూర్చోవచ్చు అన్నీ. ఇవి దీపాలండి, దీపాలకి సంబంధించినవి. ఇంక ఇక్కడైతే అన్నీ ఒకదాని మించి ఒకదాని ఉన్నాయండి. ఇంకా చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అనుకోండి. ఇంకా మొత్తం చూసుకుంటూ తిరుగుతూ ఉన్నామండి. ఇంక ఇదంతా సోఫాలండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఒక 2-3 ఫ్లోర్స్ ఉన్నాయంట అండి. ఇంకా మొత్తం అయితే తిరిగి చూస్తూ వెళ్ళిపోతున్నామండి. ఇంకా మా అమ్మ మా వదిన అయితే కూర్చొని ఉన్నారు, తిరిగి తిరిగి అలసిపోయారు కదా. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి. టీపాయ్, సోఫా సెట్స్, ఇవి మెత్తలండి, చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి. ఇంకా టవల్స్, నేనైతే వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి. ఇంక ఇవి మొత్తం టీపాయిలే ఉన్నాయండి ఇక్కడైతే. ఇంకా గిన్నెలు, ఇవైతే కుండలు పెట్టుకోవడానికి అవి టప్స్ అండి. చిన్న చిన్నవి గ్లాసెస్, ఫ్లవర్ వాజెస్ అండ్ కప్పులు అండి ఇవి. ఇంకా మా పాప అయితే ఇక్కడ ఒక ఫోటో దిగుతా మమ్మీ అది ఇదని, ఇంక ఇక్కడైతే ఒక ఫోటో దిగేసింది. ఇంక ఇవి కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇంకా టప్స్ అండి ఇవి. మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా, ఏదైనా పెట్టుకోవాలన్నా డబ్బాలండి, పెద్ద పెద్ద డబ్బాలు. ఇంకా మనం ఏమన్నా తీసుకోవాలంటే ఇలాంటి ఒక తీసుకొని బండి లాంటిది ఉంది, తీసుకొని వెళ్ళిపోవడమేనండి. మా బాబు అయితే తీసుకొని వెళ్తున్నాడండి. మేము కూడా కొన్ని కిచెన్కి సంబంధించిన సామాన్ తీసుకున్నామండి. ఇవి జాడీలు, డబ్బాలు, మొత్తం టాయ్స్, ఇవి టాయ్స్ కూడా ఉన్నాయండి. ఫ్రూట్స్, అవి లంచ్, ఇవి ఏదో ఇది కూడా బ్యాగ్స్ అండి. ఇంకా మొత్తం చూసుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా మా పాప మా బాబు ఎక్కడ చైర్స్ కనిపించినా, మంచాలు కనిపించినా కూర్చొని ట్రై చేస్తున్నారండి. ఇవి టైంపాస్ అండి. ఇంక ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే డబ్బాలండి. మనం కొత్తిమీర, పచ్చిమిర్చి అవి ఇవి స్టోర్ చేసుకుంటాం కదా. ఇవి గ్లాస్ గిన్నెలండి. ఇవి కోకో బీన్స్, చిన్న చిన్న బౌల్ చూడండి ఎంత మంచిగా ఉందో. కొంచెం చాలా పెద్దగా ఉందండి. ఇది మ్యాట్స్ అండి. ఇది డైనింగ్ టేబుల్ సెట్స్ అండి. డైనింగ్ టేబుల్, ఇంకా మొత్తం డైనింగ్ టేబుల్ సెట్సే. ఇవి చైర్స్, టీవీస్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా ఇక్కడికైతే పిల్లలకి ఫోటోలు దించుకుంటున్నారండి. ల్యాప్టాప్ ఉంది ఇక్కడ ఒకటి,
కూర్చోయిరు. తీసుకుంటే పిల్లల కోసం సెట్ అని ఇలా పెట్టేశారండి. ఇంకా మా బాబు కూడా ఒక ఫోటో అయితే దిగాడు. ఇంక ఇదేమైనా ఛాయ్లు అవి ఇవి గరం చేసుకోవడానికండి. ఇవి కప్స్ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే డీమార్ట్లో తెచ్చానని తీసుకోలేదు. ఇది సీజర్స్ అండి. ఇంక చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక్కడ. ఇవి కిచెన్ సెట్స్ అండి. మనం కిచెన్లో ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఏంది అని ఫ్రిడ్జ్లో కూడా వీళ్ళు మొత్తం డబ్బాలు ఎలా పెట్టుకోవాలి ఏంది అని సెట్ చేసేసారు. ఇవి మొత్తం కిచెన్కి సంబంధించివేనండి. ఇది ఒక పెద్ద ఫ్రిడ్జ్ అండి. ఇంకా ఫ్రిడ్జ్లో ఏ విధంగా స్టోర్ చేసుకుంటారు అది ఇదని వేరే వేరే టైప్స్ కిచెన్స్ ఉన్నాయండి. విస్కరు, బౌల్స్, బ్రషెస్ అండి. చిన్న చిన్న బ్రషెస్ ఉంటాయి కదా, షింక్ దగ్గర కడుక్కోవాలన్నా బాత్రూమ్స్లో కడుక్కోవాలన్నా. ఇవి ఐస్ క్రీమ్ తీసుకునేవండి. ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను. ఇది ఏమన్నా వాటర్ ఉన్నా తీసేయచ్చు కదండి అది. ఇంక ఇవేదో నాకైతే అర్థం కాలేదండి. ఇవి చాలామంది తీసుకున్నారు కానీ నాకైతే అర్థం కాలేదు. అవి ఏందో ఊరిక చూసి వచ్చేసామండి. ఇంక ఇదన్నీ కిచెన్, ఇవి పొయ్యిలండి. ఇంక ఇవి బాక్సెస్, ఇంక ఇవి బాక్స్ సెట్స్ అవి మొత్తం గాజు అండి. ఇవన్నీ అంతా చూసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంకా బ్రషెస్ ఇవి మొత్తం ఈ విధంగానే చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నామండి. ఐస్ క్రీమ్స్ అండి, ఐస్ క్రీమ్ మౌల్స్, డబ్బాలండి. ఇవి ప్లాస్టిక్ డబ్బాలు. ఇవి గ్లాసీ అండి, టిఫిన్ బాక్సెస్. ఈ ప్లేట్స్ గ్లాస్ టిఫిన్స్ అండి. జనం అయితే చాలా విపరీతంగా వచ్చేసారండి. ఇంక ఇవన్నీ మనం లిక్విడ్స్, హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఉంటాయి కదండి, వాటిని ఇందులో వేసి స్టోర్ చేసుకోవచ్చు అంటండి. ఇది కూడా క్యాండిల్ టైప్ ఉందండి. టప్స్ అండి ఇవన్నీ, టప్స్, బకెట్స్ అన్నీ. ఇవి బ్రష్లు వేసుకుంటాం కదండి అవి. ఇది కూడా నాకైతే టవల్స్ అండి, కిచెన్ టవల్స్. ఇంకా ఒకదాన్ని మించిన ఒకటైతే ఉన్నాయండి. చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంక ఇవైతే కబోర్డ్స్ అండి, బట్టలు స్టోర్ చేసుకునే కబోర్డ్స్. ఇంకా మనం ఇలా తీసి కూడా చెక్ చేసుకోవచ్చండి. చెక్ లోపల అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా లోపల అయితే మొత్తం ఈ విధంగా ఉంది. ఇంకొకటి అయితే చూపిస్తాను. ఇది హ్యాంగర్స్ పెట్టుకోవచ్చండి. బట్టలు కానీ, షర్ట్స్, టీషర్ట్స్. ఇంక ఇవి చిన్నపిల్లల బెడ్స్ అండి. చూడండి ఎంత లుకింగ్గా ఉన్నాయో. చిన్నపిల్లల బెడ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది కూడా చిన్నపిల్లలదేనండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. చిన్నపిల్లలకైతే చూడంగానే నచ్చేస్తాయండి ఇలాంటివి. హోంవర్క్ చేయడానికి, పండుకోవడానికి మొత్తం. ఇక్కడ పైన అయితే చిన్నపిల్లలదే ఉందండి మొత్తం. ఇవి ఇందాకలా చూపించిన బాక్సెస్ అనండి. సెట్ అయితే ప్రైస్ కూడా అక్కడే వేస్తారండి. ఇంక ఇవి మొత్తం టాయ్స్ అండి. ఇంక ఈ స్టోర్కి ముందుకైతే వచ్చేస్తే మొత్తం టాయ్స్, ఎక్కువ టాయ్స్ పిల్లలకి సంబంధించినవే ఉంటాయండి. ఇంకా మా అన్న కొడుకుని చూడండి ఏ విధంగా నడవమంటే నడుస్తలేడు, కాలు నొప్పులని ఈ విధంగా తీసుకెళ్తున్నాము. ఇంకా ఇవి స్పూన్స్ అండి. ఇవి వచ్చి 134 ఉందండి. 100 ఆఫర్కి 100కి వచ్చాయండి. ప్లేట్స్ 6 ఉన్నాయండి మొత్తము. ప్లేట్లు 6, గిన్నెలు, స్పూన్స్, గ్లాసెస్ అండి. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నామండి సెకండ్ ఫ్లోర్కి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే ఇంకా మొత్తం చెట్లు, ఇంకా మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద ఐటమ్సే ఉన్నాయండి. ఇంకా స్టీల్కి సంబంధించినవి ఉన్నాయి. పైన అయితే మనం మొత్తం ప్లాస్టిక్కి సంబంధించినవి చూసాం కదా. చెట్లు అయితే చూడండి నాకైతే బాగా నచ్చేసాయండి. ఇది కూడా 149 అండి ఒక్క చెట్టు అయితే. పువ్వులు కూడా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మాకు తీసుకొద్దామంటే దగ్గర లేదు కదా అని తీసుకురాలేదండి. దగ్గరుంటే మాత్రం ఒక 2-3 చెట్లు తీసుకొచ్చుకునేదాన్ని. చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో
ఎల్లో కలర్, పింక్ కలర్ అయితే 2 కలర్లు అయితే ఉన్నాయండి. ఇంకా మా పాప అయితే మమ్మీ నాకు ఇయ్యవా అంటుంది. ఆమెకు పూలు అంటే పిచ్చి అండి. చూడండి ఫోటో దిగుతా అంటుంది. ఇంకా ముందుకైతే చూసుకుంటూ వెళ్తున్నామండి. ఇవి ఇత్తడి కప్పులండి. చూడండి నీళ్ళు కానీ ఏదైనా పచ్చడి అవి ఇవి వేసుకోవచ్చు. ఇవి పగిలిపోతాయండి. పింగాణి బౌల్స్ మొత్తం పింగాణి టైపే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లోకి అయితే వచ్చాయండి. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతాయి. మనకు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఊరికనే పగిలిపోతాయండి. ఇవి కూడా బాక్సెస్ అండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బాక్స్లేనండి. ఇంక ఇక్కడ స్పూన్లు, జాలిగంటెలు మొత్తము పెద్ద పెద్ద ఐటమ్సే ఉన్నాయండి. ఇక్కడ కింద అయితే మాత్రం ఇంకా మొత్తం కళ్ళు అయితే జిగేలమంటున్నాయండి. ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది. ఇది చపాతీ చేసుకునే పీట అండి. పెద్ద పెద్ద గిన్నెలు అండి. ఇవి మూతలు వచ్చి పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంక ఇవైతే దోశలు అవి ఇవి తీసుకునేవి. స్పూన్స్ చూడండి, స్పూన్స్ కూడా బాగున్నాయి కానీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా అందుకే సరేలే అని చెప్పి వచ్చేసామండి. కొన్ని ప్లాస్టిక్ ఐటమే తీసుకున్నానండి. నేను కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. ఒక 2, 3, 4 ఐటమ్సే తీసుకున్నాను. ఇంకా పిల్లలు ఇంకా బొమ్మల గురించే తిరుగుతున్నారండి. నువ్వైతే తీసుకుంటున్నావు, మాకేమి ఇప్పియలేవు అది ఇదని. ఇంకా అన్ని పింగానికి సంబంధించివేనండి. ఇక్కడైతే మాత్రం ఏది ముట్టుకున్నా కింద జారి పడితే మాత్రం పగులుతాయి అనిపించిందండి. అన్నీ స్పూన్సు, గిన్నెలు, చెక్క ప్లేట్స్ చాలా బాగా అనిపించాయండి. చూడండి పింగానివేనండి మొత్తం. గ్లాసెస్ అండి. ఇది వాటర్ ఏమన్నా వేసుకోవచ్చు, జ్యూసెస్ వేసుకోవచ్చు, ఏదైనా వేసేసుకోవచ్చు అండి. ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నామండి చూసుకొని. చూడండి ఎంత పెద్దగా ఉందంటే ఒక్కసారి విజిట్ చేయండి అండి. చాలా పెద్దగా ఉంది. ఇంక ఇదైతే గోదాం అంట అండి. మనం ఇప్పుడు చూసిన స్టాక్ అంతా ఇక్కడే ఉంటుందంట అండి. మనకి నచ్చింది ఇట్లాంటి బెడ్ కానీ ఏదైనా ఐటెం నచ్చింది అంటే ఇక్కడికైనా మనకు ప్యాకింగ్ వచ్చేసి మనకైతే ఇచ్చేస్తారంట. అవి శాంపిల్స్ కోసం అక్కడ ఉంచేసారంట అండి. ఇంక ఇక్కడే ముందుకు వెళ్తే గోదాం ముందే బిల్లింగ్ కూడా ఉందండి. ఇంకా బిల్ కూడా చైర్స్ అండి, చిన్న చిన్న చైర్స్. ఇంకా బిల్లింగ్కి అయితే వెళ్తున్నామండి. ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ ముంగటకైతే వచ్చేసామండి. ఇంక ఈ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. మా పిల్లలు ముగ్గురేనండి. 4, మా వాడు కూడా అస్సలు ఏం షాపింగ్ అయితే చేయనీయలేరండి. ఇంకా మొత్తం ఇలా తిరుక్కుంటూ చూస్తూ వెళ్ళామండి. ఇవి బాక్సెస్ అండి, చాలా బాగున్నాయి. ఆఫర్స్ కూడా ప్లాస్టిక్ బాక్సెస్. ఇంకా బిల్లింగ్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే ఇంకా సీరియల్లో మాధవి గారు అంటండి. ఇంకా మా చెల్లి అయితే చూసి ఒకటే ఎగురుతూ ఉందండి. మాధవి గారు కనిపించారు, ఒక ఫోటో అయితే సెల్ఫీ అయితే దిగుదామక్క అది ఇదని. ఇంకా నేనైతే ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. మనసు మమత సీరియల్లో వస్తారంట ఈమె. ఇంకా ముందుకైతే ఇంకా కిందకైతే వచ్చేసామండి. ఇంక ఇది వెనుక పక్క అండి. ఇంకా వెనుకకైతే రోడ్డు పైకి వచ్చేసామండి. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా చీకటి పడిపోతుంది, ఇంకా వెళ్ళాలండి. ఇంక ఇక్కడైతే బుక్ చేసుకుందామంటే ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఏవి బుక్ అవ్వడం లేదు. అందుకే నిలబడి వీడియో తీసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.